ఈరోజు మనము శ్రీమద్ ప్రభుజీ భాగవతము దండవత్ ప్రణామం. 10వ స్కందము హరే కృష్ణ. 50వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇప్పటి వరకు కూడా 49 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. అయితే హస్తినాపురంలో అక్రూరుడు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మనం డీటెయిల్డ్గా చర్చించడం అనేటువంటిది జరిగింది. హస్తినాపురానికి వెళ్ళినటువంటి అక్రూరుడు కృష్ణుడి యొక్క సందేశాన్ని ధృతరాష్ట్రుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది ఎప్పుడిచ్చాడు? వెళ్ళగానే ఇవ్వలా. కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి ఆయన ప్రవర్తనని గమనించి ఆ తరువాత ఆయన సందేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ లోపల కుంతీదేవి రావడం, కుంతీదేవికి తన పుత్రులకి జరిగినటువంటి అన్యాయం మొత్తాన్ని కూడా వివరించడం, ఆ తర్వాత అక్రూరుడు విదురుడు కుంతీదేవిని ఓదార్చడం, అక్రూరుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడి తను చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియచేయడం. అలా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైతే భౌతిక బంధాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ అలా చేసేలా చేస్తుందో అది నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకు అని చెప్పేసి ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్పడం. అంతా విన్న తర్వాత ధృతరాష్ట్రుడు కూడా నువ్వు చెప్పేటువంటిది గొప్ప జ్ఞానమే అయినప్పటికీ బంధుమిత్రుల పట్ల నాకున్నటువంటి ప్రేమ అనురాగాల కారణంగా నువ్వు చెప్పినటువంటి మాటలు నేను ఆలకించలేని పరిస్థితుల్లో ఉన్నాను అని ధృతరాష్ట్రుడు కూడా సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్రూరుడు తిరిగి మధురకి వెళ్ళిపోయారు. మధురకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగిందంట. సో దానికి సంబంధించినటువంటి చాప్టర్ 50వ అధ్యాయంలో మొదలవుతుంది. కాబట్టి ఈరోజు మనము ఏ విధంగా ద్వారకని నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, కృష్ణుడు ఎలా నిర్మించారు, రాత్రికి రాత్రే ఏ విధంగా ద్వారకా నగరం యొక్క నిర్మాణం ఎలా జరిగిపోయింది అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సునీత మాతాజీ చదవండి మాతాజీ సమ్మరీ ఒకసారి 50వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ద్వారకాపురమును నిర్మించుట. శ్రీకృష్ణుడు యుద్ధమునందు జరాసంధుని 17 మార్లు జయించుట, పిదప ద్వారకాపురమును నిర్మించుట అనే విషయములు ఈ అధ్యాయం నందు తెలుపబడినవి. కంసుడు వధింపబడిన పిమ్మట ఆస్తి ప్రాప్తి అను అతని ఇరువురు పత్నులు తమ తండ్రి యొక్క జరాసంధుని గృహమునకు వెడలి తమను శ్రీకృష్ణుడు విధవలుగా మార్చిన విధమును దుఃఖముతో అతనికి వివరించిరి. ఆ వృత్తాంతమును వినినంతటా జరాసంధుడు మిగుల క్రుద్ధుడై ధరణిని యాదవరహితముగా చేసేదనని ప్రతిజ్ఞ భూని అపారముగు సైన్యముతో మధురను ముట్టడించెను. జరాసంధుని దాడిని గమనించిన శ్రీకృష్ణుడు ధరణియందు తన అవతరణకు గల కారణములను తలచినవాడై భూభారముగానున్న జరాసంధ సైన్యమును నశింపజేయుటకు నిశ్చయించుకొనెను. ఇంతలో దేదీప్యమానముగా 2 రథములు అకస్మాత్తుగా ప్రత్యక్షమైనవి. సారథి సహితములై చక్కగా అలంకరింపబడి ఉన్న రథములు భగవానుని స్వీయ ఆయుధములను కలిగి ఉండెను. అది గాంచిన శ్రీకృష్ణుడు బలదేవునితో, సోదరా, జరాసంధుడు ఇప్పుడు మధురాపురమును ముట్టడించినాడు కనుక నీవు రథమును అధిరోహించుము, శత్రు సైన్యమును నశింపజేయుటకు వెడలుదము అని పలికెను. పిమ్మట వారి ఇరువురును ఆయుధములను ధరించిన వారి రథములను అధిరోహించి పురము నుండి బయలుదేరిరి. శ్రీకృష్ణుడు శత్రు సైన్యం ఎదుటకు వచ్చి వారి హృదయములు భీతిల్లునట్లుగా శంఖమును పూరించెను. జరాసంధుడు తన సైన్యము రథాదులతో కృష్ణ బలరాములను చుట్టుముట్టెను. ప్రాసాదములపైకి ఎక్కినట్టి పురస్త్రీలు కృష్ణ బలరాములను చూడజాలని వారే అమిత దుఃఖితులైరి. పిదప శ్రీకృష్ణుడు ధనుష్టంకారము కావించి శత్రుసేనపై వానవర్షమును కురిపించెను. దానితో శీఘ్రమే జరాసంధుని అపారసేన నశించెను. పిదప బలదేవుడు జరాసంధుని పట్టి త్రాళ్లతో బంధించినంతలో శ్రీకృష్ణుడు వారించి అతనిని విడిపించెను. జరాసంధుడు వేరొక సైన్యమును కూడదీసుకుని తిరిగి యుద్ధమునకు రాగలడనియు భూభారమును హరించడి తన లక్ష్యము దానిచే సానుకూల పడగలదనియు ఆ దేవదేవుడు భావించెను. ఆ విధంగా విడువబడిన జరాసంధుడు తన ఓటమికి ప్రతీకారము చేసేటి లక్ష్యంతో తీవ్రముగా తపస్సు చేయుటకు సంకల్పించెను. అతని ఓటమి కేవలము ఫలమని ఇతర రాజులు బోధించగా జరాసంధుడు బరువెక్కిన హృదయముతో తన రాజ్యమునకు తిరిగిపోయెను. శ్రీకృష్ణుడు మధురాపుర జనులను తిరిగి కలుసుకొనగా వారు ఆనందముతో విజయ గీతములను పాడుచు విజయోత్సవమునకు ఏర్పాట్లు కావించిరి. యుద్ధభూమి నుండి తెచ్చిన యోధుల ఆభూషణములను శ్రీకృష్ణుడు ఉగ్రసేనునికి కానుకగా నొసగెను. మధురలోనున్న యాదవులపై జరాసంధుడు 17 మార్లు దాడి చేసెను. ప్రతిసారి అతని సైన్యము పూర్తిగా నశించెను.
పిదప అతడు 18వ మారు దాడి చేయుటకు సిద్ధపడెను. అప్పుడు యోగ్యుడగు యోధునిపై అన్వేషించుచున్నట్టి కాల యవనుడను వీరుడు యాదవులతో యుద్ధము చేయుటను నారదమునిచే పంపబడగా 3,000,000 సైన్యముతో యదుపురమును ముట్టడించెను. జరాసంధుడు ఏ క్షణమైనను దాడి చేయవచ్చుననియు ఇరువురు శత్రువులు ఒకేమారు దాడి చేయుట వలన యాదవులకు హాని వాటిల్లేడి గొప్ప ప్రమాదము కలదనియు ఎరిగినందున శ్రీకృష్ణుడు ఆ దాడిని గాంచి ఒకంత విచారించిన వాడై యాదవులకు ఒక సురక్షిత ప్రదేశమును వసగుటకు సముద్రమునందు అద్భుతమగు నగరమును నిర్మించెను. పిదప తన యోగబలముచే అతడు వారందరినీ అచ్చటకు తీసుకుని వెడలెను. చాతుర్వర్ణ్య జనులతో నిండిన ఆ నగరమునందు ఆకలి దప్పుల పీడ ఎవ్వరికీ కలగలేదు. ఇంద్రాది దేవతలు తమ ఆధిపత్య స్థానములను సుస్థాపితము చేసుకొనుటకై పూర్వము పొందినట్టి సంపత్తులను తిరిగి ఆ దేవదేవునకు కానుకగా వసగిరి. ప్రజలందరూ సురక్షితముగా నుండుటను చూచిన వాడై శ్రీకృష్ణుడు బలదేవుని అనుమతిని బడసి ఎట్టి అస్త్రమును చేపట్టక మధురా నగరము నుండి బయటకు వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది యాక్చువల్గా వృత్తాంతం మొత్తం కూడా ఎందుకు మధురా నగరం నుంచి వదిలేసి ద్వారకా నగరానికి వెళ్లాల్సి వచ్చింది, ద్వారకా నగరాన్ని నిర్మించడానికి ఏర్పడినటువంటి పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరిగింది. ఇందులో మనం ప్రత్యేకంగా చూస్తే కృష్ణుడు యాక్చువల్గా అవతరించింది ఎందుకు? భూభారాన్ని తగ్గించడం కోసం. భూభారం తగ్గించడము అనేటువంటిది కృష్ణుడి యొక్క ప్రత్యేక మెయిన్ గోల్. అలాంటప్పుడు మరి భూభారం తగ్గించడం అంటే భూమికి ఎందుకు భారం? భూమి మీద దేని వలన భారం అనేటువంటిది కలుగుతుంది భూమికి? అధర్మయుతులైనటువంటి వాళ్ళు ఎక్కువైపోతే భూమికి భారం అయిపోతారు. జనం ఎక్కువైపోతే భూమికి భారం అవుతుంది. ఓకే, ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదు, భూమి మీద ఉండొచ్చు, భూమికి ఏమీ భారం అవ్వదు. ఎప్పుడైతే అధర్మయుతుడు ఒక్కడైనా ఉంటాడో అప్పుడు అది భూమికి భారంగా అనిపిస్తుంది. అందుకనే కృష్ణుడు భూభారాన్ని తగ్గించడము అంటే అధర్మయుతులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించటము అనేటువంటిది ఆయన యొక్క లక్ష్యం. అందుకనే జరాసంధుడిని మొదటిసారి దండెత్తినప్పుడు అనేక వేల మంది సైన్యంతో వచ్చాడు. వాళ్ళందరినీ చాలా ఈజీగా చంపగలిగారు. యాక్చువల్గా అయితే వీళ్ళు ఎంతమంది సైన్యము అంటే కురుక్షేత్రంలో ఒక అక్షోహిణి సేన ఉంది చూసారా? ఒక అక్షోహిణి సేన అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం. అలాంటి అక్షోహిణుల సేన, రోజుకి 2 అక్షోహిణుల సేనను తీసుకుని వచ్చేవాడు. ఓకే, రోజుకు 2 అక్షోహిణుల సేన తీసుకొస్తే 18 రోజులు వాళ్ళు కంటిన్యూస్ గా అలా ఒక రోజు కొత్త వాళ్ళని తీసుకుని వచ్చేవాడు. సో రోజుకి 2 అక్షోహిణుల సైన్యాన్ని కృష్ణుడు బలరాములు కలిసి చంపేసేవాళ్ళు. ఎంత ఈజీగా. రోజు మనం ఎలా అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తామో అలా వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళు, 2 అక్షోహిణుల సైన్యాన్ని చంపేసేవాళ్ళు, తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చేసేవాళ్ళు. జస్ట్ మనం వాకింగ్కి వెళ్ళి వచ్చినట్టు. సో అంత ఈజీగా. మరి అలాంటి ఒక ఇద్దరు వ్యక్తులే ఇన్ని అక్షోహిణుల సైన్యాన్ని ఇంత ఈజీగా చంపగలిగినప్పుడు కురుక్షేత్ర యుద్ధం అనేటువంటిది ఒక పెద్ద విషయమా వీళ్ళకి? అక్కడ ఎంతమంది అక్షోహిణుల సేన ఉంది? 18 అక్షోహిణుల సేన ఉంది మొత్తం, 2 వైపులా కలిపి 11, 7 18 అక్షోహిణుల సేన ఉంది. ఈ 18 అక్షోహిణుల సేన కృష్ణుడు బలరాముడు తలుచుకుంటే ఎంత పెద్ద విషయం ఏం కాదు. కానీ కృష్ణుడు ఆయుధం పట్టుకోకుండా యుద్ధం చేయించారు. ఇంకోటి, ఎందుకు జరాసంధుణ్ణి బంధించకుండా మొదటి రోజే ఆయన దగ్గరకు వచ్చినటువంటి 2 అక్షోహిణుల సైన్యాన్ని కూడా చంపేసి జరాసంధుడు ఒంటరివాడైనప్పుడు మరి జరాసంధుడిని బంధించేయచ్చు కదా. జరాసంధుడిని ఎందుకు బంధించకుండా వదిలేశారు అని అంటే, జరాసంధుడిని బంధించకుండా వదిలేస్తే జరాసంధుడు వెళ్ళిపోయి తనతోటి ఏకీభవించేటువంటి వాళ్ళు తనలాంటి అధర్మయుతులైనటువంటి వాళ్ళందరినీ ఇంకొంతమందిని తీసుకొస్తాడు నెక్స్ట్ డే. ఎందుకంటే జరాసంధుడు ఏమి ఓటమిని అంగీకరించే టైపు కాదు. ఓకే, ఓటమిని అంగీకరించకుండా ఇంకొంతమంది దుర్మార్గుల్ని అధర్మయుతుల్ని తీసుకుని వచ్చి వాళ్ళతోటి మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళను కూడా చంపొచ్చు అని చెప్పేసి జరాసంధుని వదిలేసేవాడు. జరాసంధుడికి ఇది ట్రాప్ అని అర్థం కాల. రోజు పోయేవాడు ఇంకొంతమందిని తీసుకొచ్చేవాడు, తెల్లారి సాయంత్రం కాల పోయేవాళ్ళు మళ్ళీ ఇంకొంతమందిని తీసుకొచ్చేవాడు. ఓకే, అంటే ఈ ట్రాప్ అనేది జరాసంధుడికి అర్థం కాక అందరినీ చంపేసాడు. సో అది కృష్ణుడు లక్ష్యాన్ని సాధించడం అంటే, రాజ్యాన్ని పాలించడం అంటే ఒక బలం ఉంటే సరిపోదు, దానికి తోడు యుక్తి కూడా కావాలి. కృష్ణుడిలో కావాల్సినంత యుక్తి ఉంది. ఓకే,
ఎంత ప్లాన్ అంటే ఆయన ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రంలో 18 మంది అక్షోహిణుల సేనని అవలీలగా చంపించేసేది. ఓకే. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవాలి అనంటే ఏం గావాలి? బలం కాదు కావాల్సింది. యుక్తి. తెలివితేటలు కావాలి. ఓకే. దాన్నే రాజనీతి అంటారు. అలాంటి రాజనీతి కృష్ణుడి దగ్గరుంది. సో, కృష్ణుడు ఆ విధంగా రాజనీతి చేసి వాళ్ళందరినీ చంపేశారు. ఇక ఆ తరువాత ఇంకా జరాసంధుడిని వదిలేస్తే, జరాసంధుడు ఇంకా దండెత్తుకు రావడం కృష్ణుడికి పెద్ద విషయమేం కాదు. కాకపోతే మధురలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది రోజు. ఓకే. ప్రతిరోజు యుద్ధం చేయడం అంటే ఎంత నష్టం కదండీ! ఒక దేశానికి నష్టం అనేటువంటిది ఆ దేశం మీద శత్రురాజులు దండెత్తినప్పుడు యుద్ధం చేయడం వల్ల చాలా ఎక్కువ కలుగుతుంది. ఒక తుఫానొస్తే కలిగే నష్టం కంటే, లేదంటే ఒక భూకంపం వస్తే కలిగే నష్టం కంటే ఎక్కువ నష్టం ఆహ్, ఒక ఆ దేశం యుద్ధంలో ఇతర దేశాలతో యుద్ధాలు చేయడం వల్ల వస్తుంది. పైగా ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ లేదు. హాని. ఓకే. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిర్ణయించుకున్నారు. ఒక అభేద్యమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించాలి అని. ఒక అభేద్యమైనటువంటి నగరం అంటే ఎవ్వరూ కూడా దాని మీదకి దండెత్తి రాలేరు. అలాంటి నగరాన్ని సృష్టించాలి అని అనుకున్నారు. ఆయన ద్వారకా నగరాన్ని నిర్మించి ఆయనకున్నటువంటి యోగ బలంతోటి వీళ్ళందరినీ రాత్రికి రాత్రే మధుర నుంచి ద్వారకకి షిఫ్ట్ చేసేసారు. ఓకే. మనం ఒక ఇల్లు షిఫ్ట్ చేయాలంటే ఎంత ప్లాన్ చేస్తామండి? హ్మ్. ఒక నెల ముందు నుంచి ప్లాన్ చేస్తాం. చాలా బాగుంది ప్రభుజీ. ప్యాకర్స్ అండ్ నెల మూవర్స్ ముందు కావాలి మాట్లాడతాం. చాలా పనులు చేస్తాం. కానీ కృష్ణుడికి ఒక నగరాన్ని షిఫ్ట్ చేసేసారు రాత్రికి రాత్రి. కట్టేసి నిర్మించే నిర్మాణం పూర్తి చేసుకొని మరి ప్రజలందరినీ కూడా షిఫ్ట్ చేసేసారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులతో సహా అన్నిటిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేసారు. నెక్స్ట్ జరాసంధుడు వస్తే మధురంతా ఖాళీ. ఎవరి మీద యుద్ధం చేయాలి ఇంక జరాసంధుడు? ఎవరి మీద యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. డీటెయిల్‌గా ఒక్కొక్క శ్లోకంలో ఏముందో ఈరోజు మనము చూద్దాం. మొదటి శ్లోకం. శివాని మాత. ఆస్తి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యా భరతర్షభ. ఒక్క నిమిషం ప్రభుజీ. లావణ్య మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి శివాని మాత. ఓకే ప్రభుజీ. अस्ति प्राप्तिश्च कंसस्य महिष्यौ भरतर्षभा మృతే భర్తరి దుఃఖార్తే ఈయతు స్మ పితుర్గృహాన్. ते भर्तरि दुःखार्ते ఈయతుః స్మ పితుర్గృహాన్. సుఖదేవ గోస్వామి పలికెను, ఓ భరతవంశ వీరుడా, కంసుడు వధింపబడినంతటా అతని పట్టపురాణులకు అస్థి ప్రాప్తి అను వారులు అమిత దుఃఖంతో తమ తండ్రి గృహమునకు వెడలిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. కంసుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు ఆస్తి, ఇంకొక భార్య పేరు ప్రాప్తి. వీళ్ళిద్దరూ కూడా జరాసంధుడి యొక్క కూతుర్లు. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. ఎందుకు జరాసంధుడు కంసుడికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారు అనేటువంటి విషయాన్ని. ఎందుకు గుర్తుందండి? అని సంహరిస్తారు కృష్ణ. అనే ఏనుగుని అంత బలమైన ఏనుగుని సంహరించాడు కదండి. కువలయాపీడ అనేటువంటి ఏనుగుని చాలా అవలీలగా సంహరించినటువంటి కంసుడి మీద జరాసంధుడికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా బలవంతుడు ఈయన. ఇలాంటి బలవంతుడైనటువంటి వాడు నా కూతుళ్ళకి భర్తగా లభించాలి అని కోరుకున్నారు. అందుకనే ఆయన యొక్క ఇద్దరు పుత్రికలను కూడా కంసుడికిచ్చి వివాహం చేసేశారు. కృష్ణుడు అవలీలగా కంసుడిని చంపేశారు. ఓకే. డ్రైవర్ ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడు. ఓకే. సో చాలా అవలీలగా ఆయన కంసుడిని చంపేశారు. ఓకే. మరి అంత బలవంతుడిని చంపగలిగిన వాడు ఇంకెంత బలవంతుడు అవుతుంటాడు? ఓకే. అంటే కంసుడి కంటే కూడా ఎన్నో రెట్లు ఎంతో బలం కృష్ణుడికి ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే కంసుడిని వధించిన తర్వాత మరి జరాసంధుడి పుత్రికలు ఏమైపోయారు? తండ్రి జరాసంధుడి దగ్గరికి పుత్రికలు వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరికి విధవలైపోయారు. వెళ్ళిపోయారు. విధవలైపోయారు. అంటే భర్త లేని వాళ్ళు అయిపోయారు. ఓకే. సో భర్త లేని వాళ్ళు అవడం వల్ల వీళ్ళు బాధతోటి తన తండ్రి అయినటువంటి జరాసంధుడి ఇంటికి వెళ్ళిపోయారు. తన తండ్రి గృహానికి వెళ్ళిపోయారు. ఓకే. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒక్క నిమిషం.
హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ప్రభుజీ కువలయ పీడ ఏనుగుని కృష్ణుడు కదా ప్రభుజీ సంహరించి. అవును. కృష్ణుడు సంహరించడానికంటే ముందు కంసుడు దాన్ని ఓడిస్తాడు. ఓకే, వశపరుచుకున్నాడు కంసుడు వశపరుచుకుంటాడు అనమాట. అందుకనే కువలయాపీడ కంసుడి దగ్గరికి ఎలా వచ్చింది అంటే జరాసంధుడిది. అసలు యాక్చువల్ గా కువలయాపీడ అనేటువంటి ఏనుగు జరాసంధుడిది. దాన్ని కంసుడు వశపరుచుకోవడం వల్ల డౌరీ కింద ఇచ్చారు కువలయాపీడని కంసుడికి. ఓకే, తన కూతుళ్ళనిచ్చి వివాహం చేసి డౌరీ కింద ఇచ్చారనమాట. దాన్ని కృష్ణుడు వధించాడు. ఓకే, నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. పిత్రే మగధ రాజాయ జరాసంధాయ దుఃఖితే పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే వేధయాం చక్రతు సర్వం ఆత్మవైధవ్య కారణం. వేదయాం చక్రతుః సర్వం ఆత్మవైధవ్య కారణం. దుఃఖితులగు ఆ రాణులు తమ తండ్రి మగధరాజునైన జరాసంధునికి తాము విధవలైన విధమును వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కంసుణ్ణి ఏ విధంగా కృష్ణుడు వధించేసేసాడు, దానివల్ల మేము విధవలం అయిపోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా తన తండ్రికి వివరించేశారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. సతద ప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప. హరే కృష్ణ ప్రభుజీ. సా తద ప్రియమాకన్య శోకమర్షితో నృప ఆయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమం. అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమం. కృపాదుల వారి భావం. రాజా, అట్టి అప్రియమైన వార్తను వినినంతటా జరాసంధుడు శోకక్రోధములు నిండిన వాడే ధరణిని యాదవరహితముగా చేయుటకు గొప్ప యత్నం ఆరంభించాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, అప్రియమైనటువంటి వార్త విన్నటువంటి జరాసంధుడు శోక క్రోధములు నిండిన వాడై ధరణిని యాదవరహితంగా చేయుటకు గొప్ప యత్నమును ఆరంభించను. అంటే ఒక్క కృష్ణుడు కంసుడిని చంపేస్తే జరాసంధుడు కోపంతో కృష్ణుడిని చంపాలనుకోవడమే కాదు, యాదవులను మొత్తాన్ని చంపేయాలి అని అనుకున్నారు. అంటే కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అలా ఉంటాయి. ఓకే, పగతోటి ప్రతీకారంతో తీసుకునేటువంటి నిర్ణయాలు అలా ఉంటాయి. కాబట్టి మనము అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం మన యొక్క విచక్షణనే కోల్పోతాం అనమాట. సో ఇప్పుడు జరాసంధుడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన క్రోధంతో ఒక నిర్ణయం తీసుకున్నారు, యాదవులు మొత్తాన్ని కూడా సంహరించాలి అని. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. ఇందుమతి మదర్. అక్షౌహిణీ బిర్వింశత్యా తిస్రుభిశ్చాపి సంవృతః. అక్షౌహిణీ బిర్వింశత్యా తిస్రుభిశ్చాపి సంవృతః. యదురాజధానీం మధురాం న్యరుధత్సర్వతో దిశం. యదురాజధానీం మధురాం న్యరుధత్సర్వతో దిశం. 23 అక్షౌహిణీల సైన్యంతో అతడు యాదవుల రాజధాని యగు మధురను అన్ని దిక్కుల నుండి ముట్టడించెను. భాష్యము. ఒక అక్షౌహిణి సైన్యంతో గల వివిధ సంఖ్యల సేనాబలము ప్రతిపదార్థములో వసగబడినది. పూర్వకాలమునందు సైన్యము అక్షౌహిణి సంఖ్యలలో గణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. మనం చాలా తక్కువ అంచనా వేసాం. ఓకే, 2 అక్షౌహిణుల సేన అనుకున్నాం, ఒక రోజు ముట్టడించింది. 23 అక్షౌహిణుల సేనతో ముట్టడించాడంట. ఓకే, 23 అక్షౌహిణుల సేన అంటే ఎంత? కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 అక్షౌహిణుల సేనతోటి, అంతకంటే ఎక్కువ. రోజుకి 23 అక్షౌహిణుల సేన. ఓకే, అది అంతమంది సేనతో అన్ని దిక్కుల నుంచి మధుర మీదకి దండెత్తడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. నిరీక్ష తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం. నిరీక్ష తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం. స్వపురం తేన సమృద్ధం స్వజనం చ భయాకులం. స్వపురం తేన సమృద్ధం స్వజనం చ భయాకులం. చింతయామాస భగవాన్ హరిః కారణమానుషః. చింతయామాస భగవాన్ హరిః కారణమానుషః.
తద్దేశ కాలానుగుణం స్వావతార ప్రయోజనం. తద్దేశ కాలానుగుణం స్వావతార ప్రయోజనం. దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఈ జగత్తునకు ఆదికారుడే అయినను ధరణిలో అవతరించినప్పుడు అతడు మానవ పాత్రను పోషించెను. ఆ విధంగా అతడు జరాసంధుని సైన్యము ఉత్తుంగ తరంగ మహాసాగరము వలె తన పురమును ముట్టడించుటను, ఆ సైన్యము తన వారిని మిగుల బీతావహులను చేయుటను కాంచినంతటా దేశకాల స్వావతార ప్రయోజనం అనుసరించి తగిన కార్యమేమిటాయని ఆలోచింపబడదొడిగెను. భాష్యము. జరాసంధుని దాడి గురించి, అతని సైనికుల దాడి గురించి చింతించవలసిన అవసరం దేవదేవునికి లేదని ఆచార్యులు తెలిపిరి. కానీ ఇచ్చట తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు మానవ పాత్రను పోషించుచున్నాడు. తన పాత్రను అతడు చక్కగా పోషించెను. ఈ పాత్ర పోషణమే లీల అనబడును. భగవల్లీలలు భక్తుల ఆనందం కొరకై ఉన్నవి. భగవల్లీలచే సాధారణ మనుషులు నానపడినను భక్తులు మాత్రం ఆ దేవదేవుని అసమానమగు ఆచరణ వలన పరమానందమును బడగిదురు. నేను జరాసంధుని ఏ విధంగా ఓడించవలెను? జరాసంధుని వదిలి అతని సైన్యంను వధించవలెనా? లేక జరాసంధుని వధించి అతని సైన్యంను నేను తీసుకునవలెనా? లేక అతని సైన్యంను వధించవలెనా అని శ్రీకృష్ణుడు తలపోసిందని శ్రీధర స్వామి వివరించింది. ఆ దేవదేవుని నిర్ణయం రాబో శ్లోకములలో వివరింపబడింది. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు ఇప్పుడు మానవ మాతృడుగా జన్మించారు కదండి. శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా, మానవుడుగా కనిపిస్తున్నారు. మానవుడిగా జన్మించారు కాబట్టి మానవుడు ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తారు. మానవుడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో ఆ శక్తి సామర్థ్యాల మేరకే పని చేయాలి అని అనుకుంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్ప భగవంతుడు తన శక్తిని ప్రదర్శించాలి అని అనుకోరు. శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడే ఆయన ప్రదర్శిస్తారు. అన్ని సందర్భాల్లోనూ తన శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో ఇంతకుముందు శక్తిని ప్రదర్శించినా కానీ ప్రదర్శించినట్టు ఎవరికి తెలియనివ్వలేదు. చివరికి వృందావనంలో ఉండేటువంటి గోపబాలుడికి, గోపికలకి, లేకపోతే గోపులకు కూడా తెలియదు ఇది కృష్ణుడి శక్తితో చేశాడు అని. భగవంతుడు కరుణతోటి ఇదంతా జరిగిపోయింది అని అనుకుంటారు వాళ్ళంతా. ఓకే, ఏదో విష్ణు భగవానుడు కరుణించాడు కాబట్టి కృష్ణుడు రక్షింపబడ్డారు అని అనుకుంటారు. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కూడా బృందావన వాసులందరూ ఏమనుకున్నారు? కృష్ణుడు చిటికిన వేలి మీద గోవర్ధనగిరి నిలబడింది అని అనుకోరు. మేమందరం కర్రలు పెట్టి నిలబెడితే గోవర్ధనగిరి నిలబడింది అని అనుకుంటారు వాళ్ళు. అంతేకాని కృష్ణుడు గొప్పతనం వాళ్ళకి తెలియదు. తెలియకుండా యోగమాయ యొక్క ప్రభావంలో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఆయన శక్తిని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటప్పుడు 23 అక్షోహిణుల సైన్యంతో జరాసంధుడు దండెత్తి వచ్చేసరికి కృష్ణుడు సామాన్యమైనటువంటి ఒక రాజులాగానే ఆలోచించారు. ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషిలాగానే ఆలోచించారు. యాక్చువల్గా దానికి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు దండెత్తి వచ్చారు అనేటువంటి విషయం ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల తెలిసిపోతుంది ఆయనకి. ఎంతమంది వచ్చారు అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. కానీ ఎందుకు దండెత్తి వచ్చారు? ఇలా 23 అక్షోహిణుల సైన్యం మధుర చుట్టూ కూడా మూగి మధుర మీద దండెత్తాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు దండెత్తి వచ్చారు అనేటువంటిది ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఓకే, అయితే శ్రీధర స్వామి ఏం చెప్తున్నారు? కృష్ణుడు యాక్చువల్గా ఆలోచిస్తున్నది ఏమిటి అని అంటే, వచ్చినది జరాసంధుడు తన సైన్యంతో కలిసి వచ్చారు. నేను జరాసంధుడిని చంపేసి ఈ సైన్యాన్ని మన సైన్యంలో కలుపుకోవాలా, లేకపోతే సైన్యాన్ని చంపేసి జరాసంధుడిని వదిలేయాలా? ఇక సైన్యం లేని పరిస్థితుల్లో జరాసంధుడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడుగా. జరాసంధుని వదిలేయాలా, లేకపోతే సైన్యాన్ని జరాసంధుని ఇద్దరిని చంపేసేయాలా? ఎలా చంపాలి, ఎవరిని ముందు చంపాలి, ఎవరిని వెనక చంపాలి అనేటువంటి దాని మీద ఆయన ప్లానింగ్ వేస్తున్నారట. ఓకే, అసలు ఆయన నిర్ణయం ఏమిటి అనేటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుంది. హైమవతి మాతాజీ. హనిష్యామి బలం హేత భువి భారం సమాహితం. హనిష్యామి బలం హేత భువి భారం సమాహితం. మాఘదేన సమానీతం వశ్యానాం సర్వభూభుజాం. మాఘదేన సమానీతం వశ్యానాం సర్వభూభుజాం. అక్షౌహిణీభిః సంఖ్యాతం భటాశ్వరథకుంజరై. అక్షౌహిణీభిః సంఖ్యాతం భటాస్వరరథకుంజరై. మాఘదస్తు న హంతవ్యో భూయః కర్తా బలోద్యమం. మాఘదస్తు న హంతవ్యో భూయః కర్తా బలోద్యమం. హరే కృష్ణ ప్రభు. దేవదేవుడు తలచెను. మగధరాజు జరాసంధుడు తన సామంతరాజు నుండి సమకూర్చుకుని ఇతరకు తెచ్చిన
భట అశ్వ రథ గజ యుతమగు అక్షోహిణుల సైన్యమును నేను నశింపచేసేదను. అది భూమికి భారముగా అయినది, కానీ జరాసంధుని వధింపను. భవిష్యత్తులో అతడు వేరొక సైన్యమును సమకూర్చుకొనుటకు నిక్కముగా యత్నించగలడు. భాష్యం. దానవ వినాశమునకే తాను ధరణిపై అవతరించినందునను దానవులందరినీ ఇంటి ముందుకి తీసుకొని వచ్చుటకు జరాసంధుడు పరమోత్సాహముతో ఉన్నందునను అతన్ని బ్రతికి ఉండనిచ్చి కార్య నిమగ్నం చేయుట యుక్తమని శ్రీకృష్ణ భగవాను మిగులు ఆలోచించిన పిదప నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో దేవదేవుడి యొక్క నిర్ణయం ఏమిటి అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామికి తెలియజేస్తున్నారు. ఆయన చాలా ఆలోచించారు. ఆలోచించి భట అశ్వ రథ గజయుతమైనటువంటి సైన్యం అంటే పదాతి దళాలు, అశ్వాల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, రథాల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, గజాల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఏనుగుల మీద ఉండి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి వచ్చారు. 23 అక్షోహిణుల సైన్యం వచ్చింది. ఒక అక్షోహిణిలోనూ ఎన్నో వేల మంది, లక్షల మంది సైన్యం ఉంటారు. వీళ్ళందరూ కలిపితే ఎన్నో లక్షల మంది ఉంటారు. అలాంటిది 23 అక్షోహిణుల సైన్యం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అయితే జరాసంధుడిని చంపకూడదు, సైన్యం మొత్తాన్ని చంపేసేయాలి. సైన్యం మొత్తాన్ని చంపేస్తే జరాసంధుడు మళ్ళీ తిరిగి ఇంకొంత సైన్యాన్ని తీసుకుని వస్తాడు. వీళ్ళందరూ అధర్మయుతులు కాబట్టే జరాసంధుడికి మద్దతు తెలుపుతున్నారు. 23 అక్షోహిణుల సైన్యం మద్దతు తెలిపిందంటే జరాసంధుడిని చంపినంత మాత్రాన వాళ్ళలో ఉన్నటువంటి పాప ప్రవృత్తి, లేకపోతే వాడికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పాప ప్రవృత్తి అంతా నశించదు. కాబట్టి అలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళందరినీ సంహరించాలి, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి జరాసంధుడిని వదిలేస్తే, ఈ సైన్యం మొత్తాన్ని చంపేస్తే ఇంకా ఇలాంటి అసుర స్వభావం కలిగినటువంటి ఇంకా చాలా మంది సైన్యాన్ని తీసుకుని జరాసంధుడు వస్తాడు మళ్ళీ అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని జరాసంధుని వదిలేయాలని అనుకున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. సునీత మాతాజీ. ఏతదర్థోవతారోయం భూభారహరణాయ మే ఏతదర్థోవతారోయం భూభారహరణాయ మే సంరక్షణాయ సాధూనాం కృతోన్యేషాం వదాయ చ. సంరక్షణాయ సాధూనాం కృతోన్యేషాం వధాయ చ. భావము. భూభారమును తొలగించుట, సాధువులను రక్షించుట, దుర్జనులను వధించుట అని ప్రయోజనము కొరకే నేను అవతరించితిని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? సాధువులను రక్షించాలి, సాధువులను రక్షించాలి, అసురులని దుర్జనులని సంహరించాలి. కాబట్టి దుర్జనులందరినీ సంహరించేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి జరాసంధుని వదిలేస్తే ఇంకా దుర్జనులు చాలా మంది వస్తారు, వాళ్ళని కూడా సంహరించవచ్చు అని అనుకున్నారు. నెక్స్ట్ 10. మంజులత మాతాజీ. అన్యోపి ధర్మ రక్షాయై దేహ సంభ్రియతే మయా. అన్యోపి ధర్మ రక్షాయై దేహ సంభ్రియతే మయా. విరామాయాప్య ధర్మస్య కాలే ప్రభవతః క్వచిత్. విరామాయాప్య ధర్మస్య కాలే ప్రభవతః క్వచిత్. భావం. ధర్మమును పరిరక్షించుటకు ఆయా కాలములలో పెచ్చు పెరిగిన అధర్మమును నాశనముందించుటకు నేను ఇతర రూపములను కూడా ధరించెదను. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. అంటే ఎప్పుడు అవతరిస్తారు అనంటే ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు. ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. ఇది మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. ఇక్కడ కూడా కృష్ణుడు ఆలోచనలో అదే జరుగుతుంది. నేను అవతరించేదే అందుకు, సాధువుల్ని రక్షించడం కోసం. ఎప్పుడు సాధువులు రక్షింపబడకుండా ఉంటారు? అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం తగ్గిపోయినప్పుడు. సో అధర్మయుతులు పెరిగిపోయి ధర్మయుతులు తగ్గిపోయినప్పుడు సాధువులకి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సాధువులను రక్షించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అనేక రూపాలను మరీ దాల్చి మరీ అవతరిస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ 11. శేషరత్నం మాతాజీ. ఏవం ధ్యాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ. ఏవం ధ్యాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ. రథా ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ. రథాపుపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ. సుఖదేవ గోస్వామి పలకసాగిన. గోవిందుడు ఈ రీతిగా తలపపోయుచుండగా
సూర్యపబలతో 2 రథములు అకస్మాత్తుగా ఆకాశం నుండి దిగివచ్చినవి. అవి రథసారథులు ఆయుధములు కూడి ఉండెను. ప్రభుపాదుల వారి భాష్యం. రథములు భగవద్ధామున వైకుంఠలోకం నుండియే ఆరుదించినవని శ్రీల దేవ గోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిపిరి. దేవదేవిని అసమానముకు సాంకేతిక పరిజ్ఞానం గాంచే శ్రద్ధావంతులకు భక్తులు పరమానందమును పడియగలరు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా సృష్టించగలరు కదా. కృష్ణుడు ఎప్పుడైతే మనసులో వీళ్ళందరినీ సంహరించాలి అని అనుకున్నారో వెంటనే 2 రథాలు ప్రకటమైపోయాయి. ఆ 2 రథాలు ఎలా ఉన్నాయి? సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అలాంటి తేజస్సుని కలిగి ఉన్నాయి ఆ 2 రథాలు. అలాంటి దివ్యమైనటువంటి రథాలు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అందులో ఏమున్నాయంట? భగవంతుడి యొక్క ఆయుధాలన్నీ ఉన్నాయి అందులో. ఓకే, సో ఇక యుద్ధానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అనమాట. 2 రథాలు చాలు 23 అక్షోహిణుల సైన్యాన్ని చంపడానికి. ఓకే, అందుకని 2 రథాలే వచ్చాయి. ఓకే, ఇది ఎవరికి? ఒకటి బలరాముడికి, ఒకటి కృష్ణుడికి. నెక్స్ట్ 12 శ్రీనివాసరావు ప్రభుజీ. ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. చదవండి. ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమతాబ్రవీత్. దృశ్యా తాని హృషీకేశ సంకర్షణమదాబ్రవీత్. హరే కృష్ణ ప్రభు. భగవాని నిత్య దివ్యాయుధములు కూడా సహజముగానే అతని ఎదుట ప్రత్యక్షమైనవి. నిర్యాధీసుడగు శ్రీకృష్ణుడు వాటిని గాంచి సంకర్షణుడితో ఇట్లు పలికాను. థ్యాంక్ యూ సార్. హరే. సో ఆయుధాలతో సహా రథాలను చూసినటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు బలరాముడితో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 13, 14 లక్ష్మీ ఆత్మకూర్మత. పశ్చార్య వ్యసనం ప్రాప్తం యధూనాం త్వావతాం ప్రభో. పశ్చర్య వ్యవస్థానం ప్రాప్తం యదూనాం త్వవతాం ప్రభో. ఏష తే రథ ఆయాతో దయితాన్యాయుధాని చ. ఏష తే రథ ఆయాతో దయతాన్యాయుధాని చ. ఏతదర్థం హి నౌ జన్మ సాధూనామీశ శర్మ కృత్. ఏతదర్థం హి నౌ జన్మ సాధూనామీశ శర్మ కృత్. త్రయోవింశత్యనీకాక్యం భూమేర్భారమపాకురు. త్రయోవింశత్యనీకార్థం భూమేర్భారముపాకురు. దేవదేవుడు పలికిన జ్యేష్ఠ సోదరుడా, నీ ఆధీనుడగు యాదవులను చుట్టినట్టి ఈ ప్రమాదమును గాంచుము. హే ప్రభు, నీ రథమును ప్రియమైన ఆయుధములను నీ చెంతకు అరుదించినవి చూడుము. దేవా, భక్తులకు రక్షించుటకే మనము అవతరించితిమి కనుక ఇప్పుడు ధరణికి 23 అక్షవేహిణీల సైన్యమును తొలగింపు, సైన్య భారమును తొలగింపు. హరే కృష్ణ. సో నీ రథము, నీకు సంబంధించిన ఆయుధాలు నీ చెంతకు వచ్చాయి చూడు. యాదవులందరినీ సంహరించటానికి ఇక్కడ సైన్యం అంతా కూడా మోహరించి ఉంది. మ్యూట్ చేయండి మాతాజీ, లక్ష్మీ ఆత్మకూర్మత. సో నీ రథము, నీ ఆయుధాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి భక్తుల్ని రక్షించడం కోసమే మనం అవతరించాం. కాబట్టి ఇప్పుడు ఈ 23 అక్షోహిణుల సేన భారాన్ని తొలగించేసేయి. ఓకే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సేనా భారాన్ని తొలగించు అని అన్నారు. నెక్స్ట్ 15 రామారావు ప్రభుజీ. ఏవం సమ్మంత్య దాశార్హౌ దంశితౌ రతినౌ పురాత్. ఏవం సమ్మస్త్రస్తాశార్ధౌ దంసితౌ రధినౌ పురాత్. నిర్జగ్మతు స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయసావృతౌ. నిర్జగ్మతు సాయుధాఢ్యౌ బలీనాశీయసావృతౌ. శ్రీకృష్ణుడు ఈ విధంగా తన సోదరుని ఆహ్వానించినంతటా దాశార్థం విరువురు కృష్ణ బలరాములు కవచమును ధరించి ఆయుధములను చేబూని కొలిది సైన్యము తీసుకుని వారై రథములో పురము నుండి బయలుదేరింది. హరే కృష్ణ ప్రభుజీ. సో తన సోదరుని ఆహ్వానించిన తర్వాత
కృష్ణ బలరాములు కవచములను ధరించి ఆయుధములను చేత్తో పట్టుకొని వాళ్ళ సైన్యాన్ని తీసుకొని రథములలో బయలుదేరేశారు. పురము నుండి బయలుదేరారు, యుద్ధానికి బయలుదేరారు. నెక్స్ట్ లతామాతాజీ. శంఖం దద్మౌ వినిర్గత్య హరిర్ధారుక సారథి. శంఖం దద్మౌ వినిర్గత్య హరిర్దారుక సారథిః. తతో భూత్పర సైన్యానాం హృది విత్రాస వేపదుః. తతో భూత్సర సైన్యానాం హృది విత్రాసః వేపదుః. దారకుడు రథసారథ్యమును వహించగా శ్రీకృష్ణుడు పురము నుండి బయలువెడలి తన శంఖమును పూరించగా శత్రుసేనల హృదయమును భీతితో కంపింపజొచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. దారకుడు రథసారథ్యము వహించగా శ్రీకృష్ణుడు పురము నుండి బయలువెడలి తన శంఖమును పూరించగా శత్రుసేనల హృదయముల భీతితో కంపింపజొచ్చెను. యాక్చువల్గా భగవంతుడి యొక్క శంఖం ఏం శంఖం అది? పాంచజన్యం. పాంచజన్యం శబ్దం గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాగా, ఎంత దూరం వినిపిస్తుంది, ఎలా వినిపిస్తుంది అని. ఆయన శంఖం పూరించారు. ఆ శంఖం యొక్క శబ్దానికే వాళ్ళ యొక్క హృదయాలు భయంతో కంపించేశాయి. శత్రువుల యొక్క హృదయాలు భయంతో కంపించేశాయి. నెక్స్ట్ 17 మళ్ళీ శ్రీమాతాజీ. తావాహమాగదో వీక్షా హే కృష్ణ పురుషాదమా. తావాహమాగదో వీక్షా హే కృష్ణ పురుషాధమా. నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా. నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా. గుప్తేన హి త్వయా మంధా నయోత్స్యేయ హి బంధుహన్. గుప్తేన హి త్వయా మందా నయోత్స్యా హి బంధుహాన్. జరాసంధుడు వారిరువురిని గాంచి ఇట్లు పలికిని, ఓ కృష్ణ పురుషధామ, నీ వంటి బాలునితో యుద్ధము చేయుట సిగ్గుచేటు కనుక నీతో ఒంటరిగా నేను పోరాడగోరను. కనపడక దాగుకొనడి. ఓ మూర్ఖుడా, బంధు హంతకుడా, తొలగిపొమ్ము, నేను నీతో యుద్ధము చేయును. ప్రభుపాదుల వారి భాష్యము. జరాసంధుని పలుకులకు శ్రీధర స్వామి ఇట్లు వ్యాఖ్యానించిరి. పురుషాధమ అను హక్కును పురుష అధమ యస్మాత్ అనగా ఎవ్వని ఎదుట ఇతర పురుషులందరిలో అధములలో అట్టి శ్రీకృష్ణుడు అని అర్థము చేసుకొనవచ్చును. అనగా ఇచ్చట శ్రీకృష్ణుడు ఓ పురుషోత్తమ అని సంబోధింపబడినవాడు. అట్లే గుప్తేన అనగా దాగుకొనివాడు అని వాక్కు ఎల్లరి హృదయములు నిలిచి ఉండి భౌతిక సృష్టికి అగోచరమగు ఆ దేవదేవుని యొక్క తత్వము సూచించును. త్వయ మంద అను పద సముదాయమును సంస్కృత వ్యాకరణను అనుసరించి త్వయ అమంద అను కూడా విడదీయవచ్చును. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు మూర్ఖుడు కాక మిగుల చురుకైన వాడని జరాసంధుడు సూచించినట్లయినది. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుని వధించినందున జరాసంధుడు బంధువు అనేది భావముతో బంధు పదమును ప్రయోగించింది. కానీ బంధువు అనేది శబ్దము బంధ అనగా బంధించుట అనేది క్రియను నుండి వచ్చిన కనుక బంధహాన్ అను పదమును అజ్ఞాన బంధము నశింపజేయువాడు అని అర్థము చేసుకొనవచ్చును. అట్లే యాహి అనగా పొమ్ము అనే పదము శ్రీకృష్ణుడు జీవుల చెంతకు వెడలి వారికి భక్తిని అనుగ్రహించవలని సూచించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, కృష్ణుడు రథం మీద బలరాముడితో కలిసి సైన్యంతో కలిసి వచ్చి ఆయన శంఖాన్ని పూరిస్తే ఇక్కడ జరాసంధుడు కృష్ణుని చూసి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. జరాసంధుడు కృష్ణుడు చూసి కృష్ణుణ్ణి పురుషాధమా అని అంటున్నారు. పురుషాధమ అంటే ఏంటి? అధముడు పురుషుల్లో అని, పురుషుల్లో అధముడు అని అర్థం. పురుషోత్తముడు. కానీ యాక్చువల్ గా అయితే కృష్ణుడు పురుషాధముడా? పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. ఓకే, మనకి శ్రీధర స్వామి కదా, శ్రీధర స్వామి వ్యాఖ్యానంలో మనం కనుక చదివితే పురుషాధమ అనేటువంటి పదానికి ఎలా వ్యాఖ్యానించారు అని అంటే, కృష్ణుడు ముందు మిగిలిన వాళ్ళందరూ పురుషాధములే. ఓకే, కృష్ణుడు ముందు ఎవరు నిలబడ్డా కానీ ఆదములే. అంటే ఎవరి ముందు నిలబడితే అందరూ తమ కృష్ణుడి ముందు చాలా తక్కువైపోతారో అలాంటి వాడు కృష్ణుడు అని చెప్తున్నారు. ఓకే, అంటే దాన్ని కొంచెం
మనకు అర్థమయ్యేలాగా చెప్పారనమాట. అంటే ఒకే పదానికి 2 అర్థాలు తీశారు. ఓకే. అంటే ఒక పక్క జరాసంధుడు కృష్ణుణ్ణి దూషిస్తున్నారు. ఆ దూషణలలో కూడా కృష్ణుడి యొక్క కీర్తన ఎలా ఉంటుంది అనేటువంటిది భక్తులు చూస్తున్నారు. ఓకే. శ్రీధర స్వామి అంటే కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తులు కృష్ణుడిని దూషిస్తే ఇష్టపడతారు వాళ్ళు. దూషణలో కూడా కృష్ణుడి కీర్తన ఎలా జరగచ్చు అని చూస్తారు వాళ్ళు. అలానే ఇక్కడ పురుషాధమ అంటే కృష్ణుడి ముందు మిగిలిన వాళ్ళందరూ అధములు, కాబట్టి కృష్ణుడు మాత్రమే పురుషోత్తముడు. ఓకే. అది మొదటి. రెండవది, ఆయన నీ వంటి బాలుడితో యుద్ధము చేయట సిగ్గు చేయట కనుక నీతో ఒంటరిగా నేను పోరాడగోరను, కనబడక దాగుకొని ఓ మూర్ఖుడా అని అన్నాడు. కనబడక దాక్కునేటువంటి ఒక మూర్ఖుడా అని. అంటే కృష్ణుని పొగుడుతున్నారా, తిడుతున్నారా? ఆయన దృష్టిలో తిడుతున్నాడు, కానీ ఆయన ఎట్లుందంటే ఆ పదాలు ఘనంగా ఉంది, కానీ అన్నిట్లో అర్థం అంతా వ్యర్థంగా ఉంది. యాక్చువల్గా అయితే భగవంతుడు ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని సృష్టించారు, కానీ ఈ భౌతిక సృష్టిలో భగవంతుడిని కనుక్కోవాలంటే మనకు కనపడదు. ఓకే. అది అనమాట. అగోచరుడు భగవంతుడు, అగోచరుడు. అలాంటి అంటే మన భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించినటువంటి వాడు అంటే అధోక్షజుడు. ఓకే. సో అలాంటిది అనమాట. సో ఆ తత్వాన్ని చూపిస్తుంది. నెక్స్ట్, త్వయా మంధ అనేటువంటి పద సమూహం సంస్కృత వ్యాకరణం అనుసరించి త్వయా అమంధ అనేటువంటి పదాలుగా విడగొడితే శ్రీకృష్ణుడు మూర్ఖుడు కాక మిగులు చురుకైన వాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. త్వయా మంధ. మంధ అంటే యాక్చువల్ గా మందబుద్ధి అంటే చూసారా? మందబుద్ధి. హరే కృష్ణ. నాకే నెట్టిపోయిందా? మాకు కూడా పోయింది. ప్రభుజీ దగ్గర పోయింది. అక్కడ పోయిన తర్వాత అందరికి అట్లనే వస్తుంది. ప్రభుజీ దగ్గరే పోయింది. ఆడియో పోయింది. లావణ్య మాతాకు జీకి వచ్చింది హోస్టింగ్, కో-హోస్టింగ్. మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ పిలిచినప్పుడు ఇద్దరు కానీ అందరూ మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఇంట్లో విషయాలన్నీ వినిపిస్తున్నాయి.